పాక్కు సైనిక రహస్యాలు సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్టు. ఇక మహిళలపై పాక్ ఏజెంట్ల డబ్బు వలపు వల పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ 6 అరెస్ట్ చేసిరట. ఈమె చేస్తున్నదా? ఈమె అయితే దరిద్రం ఏంటంటే ఈమె హిందూ కాబట్టి ఇప్పుడు భక్తులు భరించుకుంటున్నారు. లేకపోతే పెద్ద పెంట అయిపోయి ఇప్పుడు పుట్టుకున్న ముస్లిమో గిస్లిమో అయితే పెద్ద గోసనే అయిపోయాల. ఈమెనేనా? ఈమెనే. आज मैं जा रही हूँ भारत से पाकिस्तान हिंदू पिलग्रिम को एक्सप्लोर करने के लिए। इस सफर की शुरुआत अमृतसर के दुर्गियाना मंदिर से होती है। इस बार 154 यात्रियों ఆమె హిందూ మళ్ళా సరే అందిస్తే తొక్కి నారదీయవలసిందే కానీ ఉగ్రవాదానికి హిందూ ముస్లిం సిక్కు ఏమీ లేవు. అందరు ఉన్నారు. కేవలం ఒక వర్గాన్ని మనం టార్గెట్ చేయడం కోసం ఆ వర్గాలను వాడుతుండొచ్చు కానీ అందరు ఉన్నారు ఇందులో. పైసలకు ఏదైనా చేయగలుగుతారు ఇటువంటి వాళ్ళు. ఇక్కడ హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్. ఆమెకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా పాక్ వెళ్లి ఆమె గూఢాచార్యం బాట పట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, లద్దాఖ్లోని భారత సైనిక పోస్టుల ముందు, వైమానిక దళ బేస్ల ముందు, డిఆర్డీఓ టెస్ట్ రేంజ్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలను అప్లోడ్ చేసింది. వీటిని చూస్తే ఎవరికి ఆమె మీద అనుమానం రాదు. వీటిలో జాతీయ జెండా ఎగరవేయడం, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలు, గన్ సెల్యూట్ వంటివి కనిపిస్తాయి. కానీ వీటన్నిటి వెనకాల లోతైన గూఢాచార్యం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. హై రిజల్యూషన్స్తో సైనికంగా సున్నిత ప్రాంతం అంతా కనిపించేలా చిత్రీకరించడం, జీపీఎస్ ట్యాగులు, డ్రోన్లతో ఆయా సైనిక వైమానిక బేస్ల సైనిక వాహనాల బేలను మొత్తం చిత్రీకరించి అమ్ముతా ఉందట. ఆమె ఏది పాకిస్తాన్ అమ్ముతా ఉందట. మళ్ళా హిందూ జెండా పట్టుకొని ఈ దుర్మార్గం చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈమె ప్లేస్లో ఒక ముస్లిం అమ్మాయి ఉందనుకో, ఎట్లుండేది పరిస్థితి? దారుణంగా ఉంటుంది. చాలా అంటే చాలా దారుణంగా ఉండి ఇక వాళ్ళని చీల్చి చెండాడి మొత్తం చూసిరా ముస్లింలు ఇట్లా అట్లా అని చెప్పి నానా రచ్చ చేసేటోళ్ళు. కానీ పరిస్థితి అట్లా లేదు కదా. ఇప్పుడు ఈయనది మాట్లాడరు, మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడరు, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడింది. ఆ టాపిక్లే తీయరు ఇల్లుగా, వాట్సాప్లలో అది పంపారుగా. అవి కూడా వేయాలి కదా చేస్తే మాట్లాడితే. నిజంగా ధైర్యం ఉన్నోడు అయితే ఇది ఫార్వర్డ్ చేయని చెప్పి మెసేజ్లు, అది వాట్సాప్ యూనివర్సిటీ. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.